షూటౌన్ ఏరియాలో శాంతి భద్రతలు ఎలా ఉన్నాయి? బాగానే ఉన్నాయి సార్. 3 దొంగతనాలు, 6 యాక్సిడెంట్లు, ఒకే ఒక మర్డర్ కేసు. నేను అడిగిన కేసుల గురించి కాదు. నేను ఏం చెప్పినా ఎస్ అంటూ ఉండడం నీ డ్యూటీ. ఎస్ సార్. నేనేం చదవటం అనుకుంటున్నావా? మీరే అనమన్నారు కదా సార్. షటప్. నా పేరు చెప్తే పశువులు వాల్పోస్టులు కూడా తినడం మానేస్తాయి, తెలుసుకో. ఏమిటి దుమ్ము? ఇవాళ తుడిచావా? 2 times సార్. నేను తరుటే మార్చేస్తున్నా, తుడిచాయి. ఈవేళ నీ డ్యూటీ ఏమిటో తెలుసా? మార్కెట్ సెంటర్ లో బీట్ చేయడం సార్. కాదు, ఆ డ్యూటీ ఇంకొకటి వేస్తాను. నువ్వు మా ఇంటికి వెళ్ళి నా బట్టలు ఉతికేసి ఇస్త్రీ చేసి వచ్చాయి. చీకటితో పని చేసేసి డ్యూటీకి వస్తాను సార్. మరి పట్టపగలు బట్టలు ఉతుకోవడం నలుగురిలో. అలా సిగ్గుపడితే జీవితంలో పైకి వెళ్ళక వస్తావయ్యా? కుదరదు. ఈవేళ వెళ్ళి ఆ పని చేసేయి. ఆ తర్వాత మార్కెట్కి వెళ్ళి బజార్ చేసుకొచ్చాయి. డబ్బులు ఇవ్వండి సార్. నేను డబ్బులు ఇవ్వడం ఎప్పుడైనా చూసావా? రోజు ఫ్రీగా అడుగుతుంటే చేపల బజార్లో మొహం మీద ఉమ్మేస్తున్నా. మొహం మీద ఉమ్మేస్తే తుడి చేసుకోవయ్యా. ఉమ్మే కదా, అది చేత కాకపోతే నీ జేబులో డబ్బులు ఇటు పెట్టరా. నా దగ్గర డబ్బులు. అధిక ప్రసంగం చేసావంటే ప్రమోషన్ లిస్ట్ లోంచి నీ పేరు తీయించేస్తాను. సీత, నీకు తలదుముడైనా? వద్దు పుష్ప, వద్దు. ఆ చైనా యుద్ధం గాడి రోగం కుదిరే వరకు నేను ముడి వెయ్యనని శపథం చేశాను. మేజర్ గారి చేత వాడి అంతు తేల్చడానికి ఉపాయం ఒకటి ఆలోచించాను. అర్థమైందా? వస్తున్నాను. పుష్ప పుష్ప పుష్ప, మీ గురించి అనుకుంటున్నా. నేను రాత్రి కల్లోకొచ్చి ఎన్ని చిలిపి పనులు చేశారు. ఏమిటి, బట్టలు ఉతకడాలు, అంటులు తోమడాలు కాకుండా చిలిపి పనులు కూడా చేశారా? ఏ రకం పనులవి? ఇక్కడ కాదు, సాయంత్రం సామాన్లు కొట్టుకురండి, అక్కడ చెప్తాను. నో, నేను నమ్మను. కాళ్ళ కింద బాంబు పేలిన మనిషి బతుకుతాడంటే నమ్ముతాను గాని ఈ చైనా యుద్ధం గాడు కృష్ణ లీలలు చేశాడంటే మాత్రం నేను నమ్మను. నిజం సార్, నేను చెప్పేది నిజం సార్. ఆ పిల్లని సాయంకాలం సామాన్లో కుట్లోకి రమ్మనడం నేను విన్నాను సార్. పాపం ఆ పసిపిల్ల మీ గురించి భయపడితే వాడేం గొప్ప అరటిపడ్డు తొక్క, కుళ్ళిపోయిన మాంసం ముక్క, తలుచుకుంటే తను మీ చేత కాళ్ళు పట్టించుకోగలను. శత్రు సైన్యాన్ని గజగజలాడించిన ఈ మేజర్ అరటిపండు తొక్క, కుళ్ళిపోయిన మాంసం ముక్క. కాళ్లలో బలం లేని వీడి కాళ్ళు నేను పట్టుకోవడమా? అయిపోయింది. వీడి చరిత్ర వేళతో పల్నాటి యుద్ధం అయిపోయింది. అవును, నువ్వు చెప్పిందంతా నిజమని నమ్మడానికి ఏమిటి ఆధారం? నేను ఒకటి చెప్తాను వినండి. ఏది, ఎక్కడా? ఇక్కడున్నావా బుజ్జి? నువ్వు ఇలా బట్టల మూటలా కూర్చుంటే ఎంత ముద్దొస్తున్నావో నీకు తెలుసా నా బుజ్జి? ఇదిగో నీ కోసం పాలకోవా తెచ్చాను రా. ఈ కోవా తినరా బుజ్జి. రే, కళ్ళలో నేను చిలిపి చేస్తలు చేశాను రా, కొంచెం చెప్పరా చెప్పరా. మరి మన విషయం మేజర్ గారికి తెలిస్తే? ఎవడు? మా బావగాడా? వాడు పేరుకి మేజర్ గారి వట్టి పిరిగి సన్నాసి. నేను కళ్ళు ఎర్ర చేశానంటే వాడు కాళ్ళు ఒరుగుతూ ఉంటాయి, నీకు తెలీదా? అదేమిటండి, ఆయన యుద్ధంలో చాలా సాహసాలు చేశారంట కదా? ఆడి మొహం సాహసలా, నా మొహమా? సైనికులకు బీడీలు అందివ్వడం, సిగరెట్లు ఇవ్వడం, యుద్ధంలో ఏదైనా తుపాకులు పేలిస్తే మంచం కింద దూరిపాడు, చచ్చిపోయిన మనుషులు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గర తుపాకులు పట్టుకుని నిలబడి ఫోటోలు తీసుకోవడం, అది వాడి పని. ఇప్పటికీ ఇంట్లో నా బూట్లు చూస్తూనే ఉంటాను. చెప్పు, నువ్వు కళ్ళు ఎర్ర చేస్తే నా కాళ్ళు ఉడుకుతాయా? ఏది ఎర్ర చేయి. నువ్వు కళ్ళు ఎర్ర చేయకపోతే బుర్రలోంచి బుల్లెట్స్ వెళ్ళిపోతాయి. ఎర్ర చేయి. నిన్ను క్షమించడం? ఈ వయస్సులో గోడ దాటి లోపలికొచ్చి పరాయి పిల్లతో పరాచకాల నా అంత సాహసవంతుణ్ణి అన్ని మాట్లాడతావా? నిన్ను క్షమించను, చంపేస్తాను. 1 2 3 4 5 6 7. ఏం పని నీకు ఇక్కడ? బట్టలు లెక్కించుకుంటున్నానండి. అది ఎక్కడికి నువ్వు వెళ్ళు. అలాగేనండి. 9. ముచ్చేటండి బాబు, కొండ ముచ్చలాగా. మా అమ్మ బాబు పెట్టిన పేరు ముత్యాలైతేను. నిన్ను అలా పిలవడం నాకు ముద్దే. ముద్దా? ముద్దే. ముద్దంటే బ్రిటిష్ వాడు కిస్ అంటాడు. 3 4. బాబా అదేటండి బాబు, మీరు చేసేస్తున్నారు? నీ పని నేను చేసి పెడితే నా పని ఎప్పుడైనా చూసి పెడతావని. నాతో మీకు పని ఏంటండి బాబు? లేదానివే, ఒక మనిషికి ఇంకో మనిషి సాయం. ఆడదాన్ని నేనేం చేసి పెడతానండి? అవసరమైనప్పుడు నేనే చేయించుకుంటాను.
అంత అదృష్టమా బాబు? అందుకనే నువ్వు అంటే నాకు అంత ఇదే అయ్య బాబు ఇదేటండి? లవ్. లవ్ అంటే ఇదా బాబు? ఆ? 5-6 సార్లు అన్నారండి. ఎవడు? ఆసారు గారండి. అమ్మా అన్నాడు. ఇదిగో ప్రపంచంలో ఎవరినైనా నమ్ము గానీ ఆ సుందరాచార్య గారిని మాత్రం నమ్మద్దు. ఏం బాబు? వాడి పెళ్ళమే నమ్మదు. ఆడది కనపడితే విడిచిపెట్టడు. దుర్మార్గుడు, తుచ్చుడు, నీచుడు. అయినా ఇంత అందమైన ముఖాన్ని ఆ కోతి ముఖం గాడు ఎలా లవ్ చేస్తాడు అని. నేనంత అందంగా ఉంటానా బాబు? నిజం చెప్పమంటావా? నిజం చెప్పాలంటే నువ్వు ఇక్కడ పుట్టదొచ్చిందండి. ఉండి చెప్తాను. అదేంటండి? ఒకటి ఏమిటయ్యా దగ్గర లెక్క చూసుకుంటున్నాను రాయ్. నీకెందుకయ్యా గుడ్డల పని? ఎంత పిలిచినా ఏ విధంగా రాడు కాబట్టి 6 వేధం. నువ్వు వెళ్ళు, నేను వేస్తా. ఎందుకు నేనేస్తుండగా మరి నువ్వెందుకు? అక్కర్లేదు. చెక్కింగా నువ్వు వెళ్ళు. 7, 8 వెళ్ళు. 9. దుర్మార్గుడు, తుచ్చుడు, నీచుడు. ఆవు నోట్లో పడ్డా ఇది కంట్లో పడ్డా ఒకటే. ఇదిగో ఈ చీరను కట్టుకో. అమ్మాయి గారు అడిగితే? వాళ్ళ చీరలు వాళ్ళకి లెక్క తెలియవు. ఏమొచ్చినా నేను చూసుకుంటాను. నువ్వు అందంగా ఉండాలి అంతే. ఇదిగో సాయంత్రం ఇంటి దగ్గర ఉండు. ఇక్కడేం చేస్తున్నావయ్యా? చీరలు లెక్క పెడుతున్నాను. పాత చీరయ్యా. పాత చీర ఇచ్చి సాయంత్రం ఇంటికి వెళ్ళడం దేనికయ్యా? ఆచార్యులు నీ చేతులు ఎక్కడున్నాయి? ఇదిగో ఇక్కడ ఉన్నాయి. నీ 2 చేతులు పట్టుకుంటాను. నేనేదో తండాలు పడతాను. నాకు అడ్డం రాకు బాబు. అరే ఇది 13వ నీ ఇంకో ఛాన్స్ చూపెడతాను. లెక్క పెట్టకు. నడు. శ్రీహరి, నిన్న నీకు హోంవర్క్ ఏం చేయాలి? నలుగురున్న ఇంట్లో ఒక్కొక్కరికి 3 మునక్కాయలు చొప్పున ఆ ఇంటికి ఎన్ని మునక్కాయలు కావాలను చేసావా? తెచ్చానండి. 1, 2, 3 దీర్ఘాయుష్మాన్ భవ. 4, 5, 6, 7, 8, 9. 9 తెచ్చానట. మీకు వాతం కదా మీరు తినరేమో అని 3 తప్పు తెచ్చానండి. వాతం ఒకటో వెధవా? లెక్క లెక్కే. మా అబ్బాయిని బట్టి కోణ మాత్రమంటావా? మా ఆవిడ బట్టి నన్ను ఆడమంటావా? మీరు పట్టండి. నేను పట్టాలా? పట్టండి సార్ జాంపండు. నీ తల్లి కడుపు బంగారు గారు. నమస్కారం చేయి. దీర్ఘాయుష్మాన్ భవ, సకల విద్యా ప్రాప్తిరస్తు. ఒరే బెండకాయ లెక్క ఎవరికి ఇచ్చాను? రాకండి. ఈ నాయనమ్మ ఇంకెన్నాళ్ళు ఉంటుందిరా? ఇలా అంచెల్లా అయిపోతున్నావు. ఈ వేళ తెల్లవారు ఏమిటో నాకు ఆకలి సహించేస్తూ ఉంది. మీ అందరికి సెలవు ప్రకటించేసాను. వెళ్ళిపోండి. ఈ వేళ ములక్కాడ పులుసు, బెండకాయ ఇగురును. ఏమండి, మీరు పిల్లలకి చెప్తున్న చదువు ఇదే? పిచ్చిదారా, అక్షరాలు అందరూ నేర్పుతారే, నేను ప్రతిదినం నేర్పుతున్నాను. అంతకంటే లంచాలు పుచ్చుకోవడం నేర్పుతున్నానని రాదు? అమ్మమ్మా ఎంత మాట! దీన్ని లంచం అనకూడదు, శ్రీకారం. శ్రీకారమా? ఏ పని ప్రారంభించాలన్నా శ్రీకారం చుడితేనేగా ఆ పని సక్రమంగా నెరవేరేది. అలాగే వీళ్ళకి ఆతో పాటు శ్రీకార మహత్యం కూడా నేర్పేశానా, చదువు వచ్చేస్తుంది, ప్రతి తెరుగు తెలుస్తుంది. సర్లేండి, ఈ పండక్కైనా పట్టు చీర కొని పెడతారా? అది సంగతి. అలా రా దారికి. ఈ కాఫీ అనే శ్రీకారం నాకు చూసేసి నీకు కావాల్సింది నెరవేర్చుకోవాలని చూస్తున్నావా? మరి నేను కూడా వాళ్ళకి చెప్పే ఇదేనే. ధర్మరాజు, పరీక్షలు బాగా రాశారా? ఎంత బాగా రాస్తే మాత్రం ఏం లాభం చెప్పండి. ఏదో పంపించాడు. ఏమున్నాయి అది? పెట్రోల్ ధరలు పెరిగిపోయిన దగ్గర నుంచి మొత్తం అంతా తారుమారు అయిపోయిందండి. పెట్రోల్కి నీ పరీక్షకి సంబంధం ఏమిటా? అమ్మమ్మా, చాలా దగ్గర సంబంధం ఉందండి. పెట్రోల్ ధరలు పెరిగిన దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా బస్సులని ప్రయాణం చేస్తున్నారండి. జనం రద్దీ అయిపోతున్నారు. పాపం లెక్చరర్స్ కూడా ఇలా వేళ్లాడుతూ వస్తున్నారు. అక్కడ కోపతాపాలు సెట్ అవుతున్నాయి. అవన్నీ మామి చూస్తున్నారు. కర్మ కొద్దీ ఒక్కాంతరం మేము తప్పు రాశామే అనుకోండి, మొత్తం అన్ని ఇలాగే రాసించాడు. వీళ్ళని మొత్తం కొట్టేది. పేపర్లో నెంబర్ లేకపోవడం, తర్వాత మీరు తిట్టారు. ఇవన్నీ ఎందుకు చెప్పండి మాకు? ఇంతకీ బాగా రాశాడా లేదా నాయనా? తండ్రి ఏ కంగారు పడద్దు. నేను రాయవలసినవన్నీ రాసేసాం. మా డ్యూటీ మేము చేసేసాం. తర్వాత నా అదృష్టం ఇప్పుడే తేలిపోయింది. ఈ చీరలు నీకోసం తీసుకొచ్చాను. ఇవన్నీ నాకెందుకురా? మరేం కావాలి చెప్పు. నువ్వు పెళ్లి చేసుకుని కోడని తీసుకురా నాయన. అప్పుడు ఎందుకమ్మా ఈ బరువు బాధ్యతలు? అది కాదు, నా ఒంట్లో ఓసుకుండగానే వచ్చి ఆవిడ గారికి కూడా ఇంత చాకరీ చేసి నీ రుణం తీర్చుకుందాం. నీ బాధ నాకు అర్థం కాదు. ఎన్నాళ్ళు అంటే అన్నయ్య వదిన సంపాదన మీద ఆశపడ్డాను కాబట్టి అన్నిటికీ సర్దుకుపోవాల్సి వచ్చింది. మనకు మంచి రోజులు వస్తున్నాయమ్మా. నేను రాజు కలిసి వ్యాపారం పెట్టబోతున్నాను. వ్యాపారమా? అందుకు మావాడేందుకు? అక్కడే ఉందని తిరగచ్చు. చూసారా,
నేను వ్యాపారంలో గొప్ప తద్దమనని మా తాతయ్యకి పెద్ద నమ్మకం. మీ వాసు అన్నాడు అనుకోండి, నా చేత మా తాతయ్య ఏ వ్యాపారమైనా పెట్టించేస్తాడు. అందుకని మీ వాడిని మా ఊరికి తీసుకెళ్ళిపోతున్నాను. అంటే మీ తాతయ్యకి మా వాడిని శ్రీకారం పెడుతున్నావు అన్నమాట. శ్రీకారం అంటే లంచమైనా వ్యర్థం. అమ్మా 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 గ్రహించేసావన్నమాట. ఓ ఏట్లో పడేసినా ఒడ్డు పడిపోతాయి నువ్వు. అంతా మీ ఆశీర్వాదం. బంగారు మీద కాలు వేయదు. బంగారు మీద కాలు వేయకూడదు. బంగారు మీద కాలు. అయ్యో నేనమ్మా. ఏమిటనైతే ఆ టోపీ ఏమిటి, రంగురంగుల షర్టు ప్యాంటు? ఒళ్ళు నొప్పులుగా ఉంటే మాలి చేయించుకుందామని వెళ్ళానమ్మా. అక్కడ అందరూ ఆడపిల్లలే. ఎంత వద్దన్నా వినిపించుకోకుండా వాళ్ళు మద్రాలు చేసేశారు. ఆ మద్రాలు నిద్ర పట్టేసింది. నిద్ర లేచేసరికి ఇలా తయారు చేశారు. చాలా బాగా చేశారు. చూడ్డానికి కంపరంగా ఉంది. వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకో. పై కప్పరం రూమ్ లో ఉన్నప్పుడు రోమల్లే ఉండాలన్నారు.